హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కొబ్బరి అన్నము బంగాళదుంప కుర్మా ఎట్లా చేయాలో చూద్దాము. ముందుగా 2 గ్లాసులు బాసుమతి రైస్ని ఒక గంట ముందు నానబెట్టుకున్నాను. కొబ్బరి ముక్కలు కట్ చేసుకొని మిక్సీ పట్టి మామూలు వాటర్ వేసి దాన్ని వడకట్టుకున్నాను అనమాట. 3 గ్లాసులు అయ్యేటట్టు, 2 గ్లాసులు 3. ఇప్పుడు కుక్కర్లోని 2 స్పూన్లు నెయ్యి వేసుకుంటాము. దాంట్లోని జీడిపప్పు కొద్దిగా వేయించి పక్కన పెట్టుకొని మసాలా దినుసులు 4 లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, సాజీరా మొత్తం అన్ని జాపత్రి, జాజి పొడి అన్నీ వేసుకొని, బిర్యానీ ఆకు అన్నీ వేసుకొని, పొడుగు కట్ చేసిన ఉల్లిపాయ, ఒక ఉల్లిపాయ వేసుకొని, 4 పచ్చిమిర్చి వేసుకొని, ఒక క్యారెట్ని కూడా వేసుకుంటాము. అల్లము, వెల్లుల్లిపాయ ప్రత్యేకంగా కోరింది కొద్దిగా మిక్సీ పట్టింది వేసుకుంటాం, చిన్న ముక్క. కరివేపాకు వేసుకోవాలి. దాంట్లో ఈ వడకట్టిన పాలను పోసేసి బాసుమతి రైస్ని కూడా వేసి సాల్ట్ వేసి మనం ముందుగానే చూసుకొని సాల్ట్ సరిపడా వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒకే ఒక విజిల్ వచ్చాక కట్టేస్తాము. అది ఆ మూత వచ్చాక దానికి తాలింపు రెడీగా ఒక స్పూన్ నెయ్యి వేసుకొని దాంట్లోనే ఆవాలు, జీలకర్ర వేసుకొని 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని దాంట్లో పచ్చి కొబ్బరి నీళ్ళతో వడకట్టింది పచ్చిగా కూరుకున్నది వేసుకుంటాము. దాంట్లోనే జీడిపప్పు వేయించింది వేసుకొని ఈ కొబ్బరి అన్నంలో మూత తీసి దాంట్లో కలుపుతాం అనమాట. తినేటప్పుడు చాలా ఈ కొబ్బరి, పచ్చి కొబ్బరి ఉంటుంది కదా, పంట కిందకి చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. దీనికి కొబ్బరి నూనె వాడుకున్నా కొద్దిగా టేస్టీగా ఉంటుందండి. తర్వాత 4 బంగాళదుంపలు తీసి ఉడకబెట్టి పక్కన పెట్టుకొని దానికి కూడా ఆయిల్ వేసి ఈ మసాలా దినుసులు కొద్దిగా వేసి మనం ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి సాల్టు, పసుపు కూడా వేసుకొని దాన్ని తిప్పి ఒకే ఒక టమాటా కట్ చేసి వేసుకుంటామండి. దానికి అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియా పొడి అన్నీ కలిపింది. ఇది జీలకర్ర, ధనియా పొడి, అల్లం వెల్లి మసాలా అన్నీ కలిపింది. దాంట్లోనే 3 స్పూన్లు పెరుగు వేసి 2 స్పూన్లు కారం వేసి వెంటనే తిప్పాలన్నమాట, ఇరిగిపోదు. అప్పుడు అది వాటర్ కింద వచ్చినప్పుడు మనం ఈ బంగాళదుంప ముక్కల్ని వేసుకొని కొద్దిగా వాటర్గా ఉన్నట్టుగానే ఉంచి కట్ చేసేసి కొత్తిమీర వేసుకోవాలన్నమాట. ఇప్పుడు అసలు ఈ పంట కిందకి కొబ్బరి అన్నం తింటుంటే ఆ కొబ్బరి మనకి తగిలి చాలా చాలా బాగుంటుంది. కొబ్బరి అన్నం అప్పుడు కొబ్బరి నూనెతో కూడా కొద్దిగా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. చాలా చాలా టేస్ట్గా కుర్మా.